స్ట్రెచర్ ఉందని విర్రవీగుతుంది రేవంత్ రెడ్డి తప్ప కేసీఆర్ కాదు. త్వరలో రాజకీయ మార్చురికి పోయేది కూడా రేవంత్ మాత్రమే. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి కేసీఆర్ ఏడాది నుండి రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా తన హోదాను మరిచి వీధి రౌడీలా అసభ్య పదజాలాలతో దూషించినా కేసీఆర్ సహిస్తూ ఉన్నారంటే అది ఆయన బలహీనత కాదు, ఆయన రాజకీయ పరిపక్వత హుందాతనానికి నిదర్శనం. శిశుపాలకుణ్ణి 100 తప్పులు లెక్కించిన తరువాతే కృష్ణుడి చేతిలో కుక్కచావు చచ్చాడు. తెలంగాణ ప్రజలు ఓ అసమర్థుణ్ణి పట్టం కట్టారు. పిచ్చి కూతలు కూస్తే ప్రజలు ఊరుకోరు. రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన దగ్గర డబ్బులు లేవని చెప్పడం ఆయన చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఏ రాష్ట్రంలో, స్వతంత్ర అనంతర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యపడని ఆర్థిక ప్రగతిని సాధించి తెలంగాణ ఆదాయాన్ని 3 రెట్లు పెంచారు. ఆ ప్రగతిని గమనించే వేలాది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. రేవంత్ గత 15 నెలల పాలనలో తెలంగాణను 10 ఏళ్లు వెనక్కి నెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తన అపరిపక్వత కారణంగా దిగజార్చి కేసీఆర్ పైన నెపాన్ని మోపి తప్పించుకోవాలనుకుంటున్నాడు. చేతగాని ముఖ్యమంత్రులను గద్ద దించడమే ఇప్పటి వరకు చూసాం. కానీ నమ్మక ద్రోహం చేసిన ముఖ్యమంత్రిని పిచ్చి కుక్కలా తరిమే రోజు ఇంకెంతో దూరం లేదు అని రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అన్నారు. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తే ఇలా తెలంగాణ సమాజం ఇటువంటి ముఖ్యమంత్రి మాకు ముఖ్యమంత్రి అని చెప్పేసి తలదించుకునే పరిస్థితి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బాంధవుడిగా మారినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని ఇలా టీచర్ మీద ఉన్నావు, మార్చిరికి పోతామని చెప్పేసి మాట్లాడడం ఇలా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి మాటలు చూస్తా ఉంటే పిచ్చి పీక్ ఎక్కిందని చెప్పేసి అనిపిస్తా ఉంది, మెదడేమో మొఖాలకు పోయిందని చెప్పేసి అర్థమవుతా ఉంది. మరి ఈ విధంగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, అసంబద్ధమైన మాటలతోటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా అబద్దాలకు, మరి పిచ్చి ప్రేలాపనలకు బ్రాండ్ అంబాసిడర్ గా తయారైనారు. ఒకసారి ఏం మాట్లాడతాడు, పీవీకి సిస్టమ్ ఆన్ ఆఫ్ చేయడం తెలియదంటాడు. కేటీఆర్ గారిని పట్టుకొని డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు. కోలకత్తాను చెత్త నగరంగా మారిందంటారు. ఢిల్లీ నివాసయోగ్య నగరం కాదని మాట్లాడతాడు. హైదరాబాద్ లో 3 వైపుల సముద్రాలు మాట్లాడతాడు. అదేవిధంగా దిల్సు నగర్ లో విమానాలు దొరుకుతాయని మాట్లాడతాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నాయకుని పట్టుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని మరి అలా 3 ముక్కలు చేస్తా మూసిలో కలుపుతాని మాట్లాడతాడు. కనుగుడ్డు ఉడవీకి గూళీ ఆడుకుంటాని మాట్లాడతాడు. పట్టపేగులు ఉడవీకి పండబెట్టి తొక్కుతాని మాట్లాడతాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే తీరాయిదని చెప్పేసి అలా తెలంగాణ సమాజం తలదించుకున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక ఇలా పరిపాలించమని ప్రజల్ని చేతికిస్తే పగ్గాలు, ఇలా పరిపాలన చేతగాక ప్రతీకార పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ నీ మాటలు జాగ్రత్త అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పైన ఈ అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు చేస్తూ, అదేవిధంగా అబద్దాలు ప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇమేజ్ ని మరి నిట్ట నిలువున బజార్లో కలుపుతున్నటువంటి పరువును చూస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇలా తలదించుకుంటే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ వ్యాఖ్యలను వెంటనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలను విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరిగేటువంటి పరిణామాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.